రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే। ఈ వీడియోలో మనము మార్చి నెలలో వేసుకోదగ్గ కూరగాయ పంటల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము। చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు। మీరు కనుక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది। మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఈ ఎండలు అనేటివి చాలా ఎక్కువగా కొడుతున్నాయి। అయితే ఈ ఉష్ణోగ్రతలు అనేటివి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మనము కొన్ని రకాల ఈ కూరగాయ పంటలను మనం సాగు చేసుకున్నప్పుడే మనకు అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి। మరి మనము అవి కనుక మనం చూసుకున్నట్లయితే నెంబర్ 1 వచ్చేసి బెండ అండి। ఈ బెండ అనేది ఈ సమయంలో మనం వేసుకున్నట్లయితే మనకు మంచి లాభదాయకంగా మరియు అలాగే మంచి ఆదాయం వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి, అలాగే మంచి దిగుబడి కూడా వస్తుందండి। అయితే ఈ బెండలో వచ్చేసి మనకు మార్కెట్లో రెండు రకాల వెరైటీస్ అనేటివి మనకు అందుబాటులో ఉన్నాయి। ఒకటి వచ్చేసి గ్రీను, ఇంకొకటి వచ్చేసి రెడ్ అండి। మీ ఏరియాలో దేనికి మంచి సేలు ఉందో మీరు దాన్ని ఎంక్వైరీ చేసుకొని మీరు దాన్ని కనుక వేసుకున్నట్లయితే మీకు మంచి దిగుబడి వచ్చే అవకాశాలు అనేటివి ఉన్నాయి। నేనైతే ఈ బెండ అనేది గత 8 సంవత్సరాలుగా సాగు చేస్తున్నానండి। అయితే ఈ బెండ వచ్చేసి ఒక ఎకరానికి ఒక అర కేజీ విత్తనాలు అనేటివి అవసరం అవుతాయి। అలాగే మనము నెంబర్ 2 కనుక మనం చూసుకున్నట్లయితే కాకర అండి। ఈ కాకర కూడా ఈ సమయంలో వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి। అయితే ఈ కాకరకు వచ్చేసి ఈ సమయంలో ఈ వాటర్ అనేది మనం ఎక్కువగా ఇస్తూ ఉండాలండి। అలాగే మనము నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే వంగ అండి, అదేనండి వంకాయ। ఈ వంకాయ కూడా మనం వేసుకున్నట్లయితే ఈ సమయంలో మంచి దిగుబడి వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి। కానీ కాకపోతే ఇక్కడ ఏంటని అంటే ఈ సమయంలో ఈ దోమ సమస్యలు అనేటివి ఇందులో ఎక్కువగా ఉంటాయి కాబట్టి అంటే మనకు ఈ వైట్ దోమ సమస్యలు అనేటివి ఇందులో చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయండి। అయితే వీటి యొక్క నివారణ కోసం ఎక్కువగా మనము ఈ దోమ సంబంధించిన మందులను మనం స్టార్టింగ్ నుంచి వెళ్ళి మంచి పెద్ద అంటే జింగాల ఇలాంటి పెద్ద మందులను మనము స్ప్రే చేసుకున్నట్లయితే ఇందులో కూడా మనం మంచి దిగుబడి అనేది మనము సాధించవచ్చు। అలాగే మనము నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఈ బీన్స్ అండి। ఈ బీన్స్ వేసుకున్నా కూడా ఈ సమయంలో మంచి లాభదాయకంగా ఉండే అవకాశాలు అనేటివి ఉంటాయి। అలాగే మనము నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే గోరు చిక్కుడు అండి। ఇది కూడా ఈ సమయంలో ఈ ఉష్ణోగ్రతలను కంట్రోల్ చేసుకొని అధిక దిగుబడి అనేది ఇస్తుంది, దీన్ని కూడా మనం వేసుకోవచ్చు। అలాగే మీకు ఈ గ్రీన్ షెడ్ కానీ ఇలాంటివి కనుక ఉన్నట్లయితే మీరు పచ్చిమిర్చి, కొత్తిమీరి, అలాగే ఈ కాలీఫ్లవరు, వీటితో పాటు టమాటా ఇలాంటి పంటలు సాగు చేసుకున్నా కూడా మీకు మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయండి। ఈ సమయంలో వచ్చేసి మీరు ఇలాంటి పంటలు అంటే ఇలాంటి కూరగాయ పంటలు కనుక మీరు వేసుకున్నట్లయితే మీకు మార్కెట్లో మంచి ధరకు అమ్ముడు పోయి మీకు ఎక్కువ పెట్టుబడి కాకుండా తక్కువ పెట్టుబడిలో అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు అనేటివి ఉంటాయి। ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి।